కామారెడ్డి జిల్లా బొర్లం గురుకుల పాఠశాలలో 10వ జోనల్ క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, కబడ్డీ తదితర క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న క్రీడలు ముగుస్తాయని జోనల్ అధికారి ప్రత్యూష అన్నారు. 3 రోజుల పాటు ఆయా గురుకులాలకు చెందిన క్రీడాకారులు సుమారు 1200 మంది క్రీడాకారిణీలు పాల్గొననున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలోని గురుకులాలకు చెందిన క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ నెల 14న గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. నమస్తే అండి, నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ జోనల్ ఆఫీసర్. ఇక్కడ కామారెడ్డి జిల్లా బోల్రంలో ఇది 3వసారి ఇక్కడ జోనల్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జోనల్ మీట్ ఏర్పాటులో మా సోషల్ వెల్ఫేర్ స్టాఫ్ అంతా కూడా నిమగ్నమై ఉన్నారు. నిన్నటి దినాన ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బోల్రం ఇన్స్టిట్యూషన్లో చాలా ఆహ్లాదకరంగా ఈ జోనల్ మీట్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కోచ్ శ్రీనివాస్ రెడ్డి గారు అటెండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ స్థానిక ఎమ్మెల్యే గారు వారు ఈ స్కూల్కి చాలా సేవలు అందించడం జరిగింది. వారు వచ్చి నిన్న ఈ స్కూల్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందకరం. అలాగే సబ్ కలెక్టర్ గారు కిరణ్మయ్య గారు కూడా విచ్చేశారు. అలాగే ఈ ప్రాంత ప్రముఖులందరూ కూడా ఈ వేడుకలో పాలు పంచుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఈ ఈవెంట్ అంతా కూడా జరుపుకుంటున్నాం. ఇక్కడ నేను గత 2 రోజులకి ఇక్కడ నేను సూపర్వైజ్ చేస్తున్నాను. ఇక్కడికి 15 ఇన్స్టిట్యూషన్స్ నుంచి కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ నుంచి పిల్లలు అటెండ్ అవ్వడం జరిగింది. 1275 మంది పిల్లలు ఇక్కడ ఈ యొక్క ఈవెంట్స్లో పాల్గొంటున్నారు. అలాగే సీనియర్ మోస్ట్ పీడీ